తిలక్ గారు చెప్పండి, ఏం పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలో ఈ రకంగా జరగటం, ఆ జిల్లాలోనే ఈ రకంగా పక్కన కోనసీమ అనుకోండి కొంత ఈ క్రైస్తవ సమాజం అంతా వాళ్ళంతా అలజడిగా ఉండటం. నేను రిటైర్డ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న ఐఏఎస్ విజయ్ కుమార్ గారి వీడియో చూశాను, కేఏ పాల్ వీడియో చూశాను, నిన్న హర్ష కుమార్ గారి వీడియో చూశాను అనుకోకుండా. ఇవన్నీ ఏమిటి అసలు? ఒక పక్కేమో దళితులను బహిష్కరిస్తారు, ఇంకో పక్కేమో క్రైస్తవ సమాజం మీద ఈ రకమైనటువంటి దాడి జరుగుతోందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళని ఎందుకు సంతృప్తి పరచలేకపోతున్నారు? వీళ్ళు ఎందుకు ఓన్ చేసుకోవాలి అతను చనిపోతే? అప్పట్లో సుధాకర్ అన్న ఆయన సహజ మరణం అయితే కూడా జగన్ గారే చంపేసినట్టుగా ప్రచారం చేసిన వీళ్ళు, అరే వాళ్ళు డైరెక్ట్గా హత్య చేశారని వాళ్ళు చెప్తుంటే కూడా ఎందుకు ప్రభుత్వం ఇంతగా వేధిస్తూ ఉంది హర్ష కుమార్ గారిని కానీ వీళ్ళని కానీ? కేసరి గారు, ఈ విషయాన్ని కేవలం ఒక గ్రామం ఇన్సిడెంట్ కాకుండా జనరల్గా చెప్తాను. నేను ఈ రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య ఘర్షణలు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రయత్నం చేస్తుందని ఒక ఆరోపణను తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఈ మతాల వ్యవహారాన్ని రెచ్చగొట్టింది ఎవరు? కొన్ని ప్రస్తావించింది ఎవరు? వక్ఫ్ చట్టం తీసుకురమ్మని జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? పాస్టర్ ప్రవీణ్ చనిపోతే కేఏ పాల్ ప్రెస్ మీట్ మొట్టమొదటి పెట్టింది ఆయన పెట్టమని జగన్మోహన్ రెడ్డి చెప్పారా? లేదు. హిందూ ఆలయాలలో అపచారాలు జరుగుతున్నాయంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా? జంతువుల కొవ్వు కలిసిందని చెప్పమని కూడా చంద్రబాబు గారికి జగనే చెప్పాడా అని అనగాలి మీరు. ఇవి ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఓ మహాసభ జరిపి 2 మాసాల క్రితం పెద్ద హిందూ మతం కోసం ఉపన్యాసాలు చెప్పారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? హిందూ ఆలయాలకు ఎందుకు రావట్లేదు అపచారాలు జరుగుతుంటే? ఈ తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణ వస్తే బీజేపీ సభ్యుడైనటువంటి భాను ప్రకాష్ రెడ్డితో పోలీస్ కంప్లైంట్ ఇప్పిస్తారు. అవును, చాలా చాలా లౌకికంగా వ్యవహారం నడుపుతున్నారు. కేశవం వాళ్ళతో పెట్టించి వీళ్ళు కథంతా నడుపుతుంటారు. అందువల్ల మత ఘర్షణలకి తావిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుని మాట్లాడటం, ప్రెస్ మీట్లు పెట్టడం, సభలు పెట్టడం చేస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేస్తారు. ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలయాలకి వెళ్ళిపోయి పర్యటనలు చేసి రచ్చగొట్టేవాడా కాదా? విపరీతంగా. పవన్ కళ్యాణ్ గారు ఇండేవాడా కాదా? అందువల్ల ఈ బాధ్యత లేకుండా మాట్లాడటం ఒకటి. 2, హర్ష కుమార్ గారు మాట్లాడుతున్నారు. మొట్టమొదటి దీని గురించి మాట్లాడింది హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టులో వాదన చేస్తుంటే జడ్జిలు కూడా చాలా గౌరవించి మాట్లాడారు కేఏ పాల్ గురించి, ఆయన మాట్లాడిన పద్ధతి గురించి. ఆయన ఒక ర్యాలీ జరిపారు. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ టెక్నికల్ గా యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ వాటిని ఎవరేట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ కూడా సరిగా రాలేదని చెప్తే, మరి హర్ష కుమార్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారో లేదా కస్టడీలో తీసుకున్నారో అన్ని స్టేషన్ల చుట్టూ తిప్పారు. మరి వాళ్ళిద్దరు జోలికి ఎందుకు కట్టలేదు? కేఏ పాల్ విజయ్ కుమార్ జోలికి భయమా? అందువల్ల పొలిటికల్ ఆస్పెక్ట్ లో వీళ్ళు దాన్ని రాజకీయ దుమారం రేపడానికి ఏ విధంగా చేయాలో అది చేస్తున్నారు తప్ప మతాన్ని రక్షించడానికి వీళ్ళకి బాధ్యత లేదు. ఒకటి, వక్ఫ్ చట్టం దానికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్నాయి కాబట్టి ముస్లింలంతా కూడా దాని గురించి సభలు పెట్టరు. 3, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ చనిపోతే ఇప్పుడు గుర్తొచ్చారా ఈ పాస్టర్లకి పెన్షన్ ఇది ఇవ్వాలని, గౌరవ వేతనం ఇవ్వాలని? అది కూడా 4 మాసాలు. పైగా అప్పట్లో బీజేపీ తిట్టింది జగన్ గారి ప్రభుత్వాన్ని, మరి ఇప్పుడు అసలు నోరు ఇప్పట్లా, మరి ఇప్పుడు మాట్లాడట్లేదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6,000 మందికి ఈ గౌరవ వేతనం ఇస్తుంటే వాళ్ళు లెక్కలేసి 44,000 మందికి ఇస్తున్నాడని ఒక దుష్ప్రచారం చేయడానికి ఒక ప్లాన్ చేశారు. ఇట్లా ఎన్ని రకాలుగా చేయాలో చేస్తున్నారు. దీనికి మరి ఈ హిందూ మతం రక్షణకు, క్రైస్తవ మతం రక్షణకు, లేకపోతే వక్ఫ్ చట్టం విషయంలో వస్తున్న ఆందోళనకు వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇదే కాదు, ఇప్పుడు మొన్న ఆయన కడప జిల్లాలో ఆశ్రమం పూజ చేశారు, దాని గురించి మాట్లాడరు. ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఇప్పుడు నేను వరుసగా లిస్టు చెప్పాలంటే తిరుపతి నుంచి కనకదుర్గ గుడి వరకు ఎన్ని అపచారాలు జరిగినాయో గతంలో కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు తాజాగా శ్రీకూర్మంలో తాబేళ్ల ఉదంతం. అలాగే దళితుల గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత దళితుల్ని జంతువులను వేటాడిని కారించడం మొదలు ఎన్నిసార్లు జరిగింది తెలుగుదేశం హయాంలో కదా? ఫస్ట్ పదిరికొప్పం జరిగింది చిత్తూరు జిల్లా, జరిగింది అదే కదా. అలాగే పోలీసులను విచ్చలవిడిగా ఉపయోగించడం అనేది
ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. దీనికంటే దారుణం కూడా చెప్తాను, లాకప్ డెత్లు పోలీసుల నోపేట నుంచి తెలుగుదేశం హయాంలో కదా వరుసనే జరిగేవి. రైట్. పోలీసులను ఉపయోగించుకోవడం, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, వ్యవస్థలను నాశనం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇప్పుడు వ్యవస్థలో నాశనం ఎంతవరకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాను కానీ పదే చెప్పి అలిసిపోయి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు వ్యవస్థల నాశనం ఎంతవరకు వచ్చిందంటే సుప్రీంకోర్టు వ్యవస్థను కూడా నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు. రైట్. ఓకే.